వాళ్ళు ఇచ్చే 3,000 దేనికి సరిపోతున్నాయి? అది ఎవరికి? ముసలోళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. రాజధానులు ఎవరికి ఇస్తున్నారు? నెలకి 5,000 ఇస్తే సరిపోతాయా? నలుగురు కూలీలు ఉన్నారు మా ఇంట్లో. నలుగురు కూలీలు చేసుకుంటే 4 ఎందులు 32 వస్తాయి. రోజుకి 3,200 వచ్చింది. వాళ్ళు ఇచ్చేది అంతా 5,000 నెలకి ఇచ్చేది 5,000. 5,000 రూపాయలు నెలకి సరిపోతాయా? అదే పని ఉంటే నాకు రోజుకి ఎంత వస్తుంది? 3,200 రూపాయలు వస్తుంది. 4 ఎందులు 32, 3,200 రోజుకి వచ్చింది. నెలకి ఎంత వచ్చింది? 60,000 చిల్లర వచ్చింది నెలకి. అప్పుడు నేను బతకగలుగుతాను, నా కుటుంబం బతకగలిగితే నా పిల్లలు చదువుకోగలుగుతారు. అలాంటి అభివృద్ధి తీసేసి 3 రాజధానులు చెప్పి మొక్క చెక్కలు తీసేసి ఈ రోజున ఏమి కూడా అభివృద్ధి చెందకుండా ఇట్లా అట్టు పెట్టేసి 3 రాజధానులు, ఒక రాజధాని అన్న పూర్తి చేసావా? ఎక్కడన్నా కనబడుతుందా? అది లేదు. రోడ్లు చూస్తే అద్దానంగా ఉన్నాయి, ఎక్కడ చూసినా గుంటలే, ఏది చూసినా గుంటలుగానే ఉన్నాయి. అందుకని చెప్పి ఈ తడవ లోకేష్ గారిని పక్కాగా గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మా ఆశ. ఇసుక ఒక్కటి ఉంటే తద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నాకు తెలిసినంత వరకు సుమారు 40 లక్షల మంది కార్మికులు ప్రతిరోజు రోజువారీ కూలీ పనికి వెళ్ళి డబ్బులు తెచ్చుకునే వ్యక్తులు. అలాంటి వ్యక్తులు ఒక్కొక్కరు కనీసం ఒక 600 రూపాయలు సంపాదించిన 240 కోట్ల రూపాయల టర్నోవర్ ఆగిపోతుంది ప్రతిరోజు వచ్చేటప్పటికి. ఇలాంటి టర్నోవర్ ఆగిపోయిన తర్వాత ఇంక వ్యాపారస్తులకి వ్యాపారం ఎక్కడ ఉంటుంది? ఉద్యోగస్తులకి జీతాలు ఎక్కడ ఉంటాయి? ఎక్కడా లేవు, మొత్తం అంతా స్తంభించిపోయింది. అంటే బీసీలకు పెద్దపీట వేశాను అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలను చెప్తున్నారు. దాని మీద బీసీలకి పెద్దపీట వేశాను, ఎస్సీలు నా భుజం మీద ఎక్కించుకుంటున్నాను అంటున్నాడు. ఆయన కూర్చున్న సీట్ చూస్తేనే కూర్చున్న ఆదిమూలపు సురేష్ని తీసుకెళ్ళి పక్కన నువ్వు దిగు అని చెప్పి అన్నాడు. ఒక రెడ్డి సామాజిక వర్గం వచ్చిన ఆయన కూర్చోబెట్టడం కోసం ఒక ఎస్సీ సామాజిక వర్గం వచ్చిన ఆయన తీసుకెళ్ళి నువ్వు కింద నుంచో అన్నాడు. అంటే ఆయనే బీసీలకి నేను అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళానంటే ఎలా నమ్ముతారు? అందరూ గ్రహిస్తున్నారు. వాళ్ళ సమయం సందర్భం వచ్చినప్పుడు చూస్తారు. కాదు, ఇప్పుడు లోకేష్ గారిని ఓడించడానికి కడప నుంచి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని చాలామంది కుయుక్తులు చేస్తున్నారు. ఎలాగైనా ఓడించారు లోకేష్ గారు. ఒకటండి, వీళ్ళు ఎన్ని రాజకీయాలు చేసినా సరే, వీళ్ళు ఎంత డబ్బు పంపించినా సరే, జనాలు తీసుకున్నా సరే, నాకు తెలిసినంత మట్టికి ఇక్కడ మట్టికి లోకేష్ బాబు గారికి వేస్తారు. ఎంతమంది వచ్చినా కానీ ఏం కాదు, లోకేష్ బాబు కంపల్సరీ గెలుస్తారు. ఇక్కడే కాదండి, చాలా సార్లు కూడా అక్కడ కుప్పంలో కూడా జరుగుతుందని తెలిసింది. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి కూడా జరుగుతుందని తెలిసింది. అయితే ఏంటంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే, ₹1,00,000 ఇంటికి ₹1,00,000 ఇచ్చినా 2 లక్షలు ఇచ్చినా తీసుకుంటారేమో కానీ వాటికి ఓటు మట్టికి వేయరండి. ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాలు బట్టి చాలా ఇబ్బందులు పడ్డారు జనాలు. ఒక రాజధాని లేదు, ఒక ఆంధ్ర రాష్ట్రానికి 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని కూడా లేదు. 3 ముక్కలాట అయిపోయింది. తర్వాత ఏంటంటే పరిశ్రమలు లేవు, కంపెనీలు లేవు, చదువుకున్న పిల్లలకి, చదువుకున్న కుర్రోళ్ళకి ఉద్యోగాలు లేవు. బీసీల పరిస్థితి ఎలా ఉంది? మరీ అధ్వానంగా ఉంది బీసీల పరిస్థితి. బీసీలకు వచ్చి నేనేదో నాయి బ్రాహ్మణులకు 10,000, రజకులకు 10,000 వేస్తానంటున్నాడు తప్పించి వాళ్ళకి వచ్చే కరెంటు బిల్లులే 10,000కి 20,000 రూపాయలు కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా ఇదివరకు బీసీలని అభివృద్ధికి తీసుకురావాలి అని అంటే వాళ్ళకి కావాల్సినటువంటి కుల సామాగ్రికి సంబంధించినటువంటి పనిముట్లు ఏదైనా ఇస్తే వర్కర్గా ఉన్నవాడు సొంతంగా నైపుణ్యం చేసుకొని ఆడొక రూపాయి సంపాదించుకొని ఆర్థికంగా స్థితిమంతుడు అవుతాడు. ఈ రోజున ఎవరికి ఇస్తున్నారు? మీరు షాపులో ఓనర్స్కి ఇస్తున్నారు 10,000 రూపాయలు. ఆ 10,000 రూపాయలు వాళ్ళ కరెంటు బిల్లులకే డబుల్ అవుతూ ఉంది. అలాంటప్పుడు బీసీలు ఎలాగా ముందుకు వెళ్తారు? ఎప్పుడు చూసినా ఇంకా వెనకబడిపోయారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అలాగే బీసీలో ఉన్నటువంటి కార్మికులు వచ్చేటప్పుడు ఉన్నారు. ఇసుక ఏ రోజు అయితే ఆపారో ఆ రోజే ఆంధ్రప్రదేశ్కి గ్రహణం పట్టేసింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలన, జగన్ రెడ్డి గారి పాలన మీరు మిడిల్ క్లాస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కానీ టోటల్ ఎడ్యుకేటెడ్ కానీ ఎవరినైనా సరే వస్తే పాలన చాలా ఇసుగ్గా ఉన్నారు. రేపు రాబోయేలో చంద్రబాబు నాయుడిని అలాగే బీజేపీ ప్రభుత్వం ఆయన్ని జనసేన పార్టీని ముగ్గురిని ఏకపక్షంగా ఎందుకు వచ్చారంటే వాళ్ళు జగన్ పార్టీ సింగిల్గా వస్తున్నాం అంటున్నారు కానీ జనాలు లేరు వాళ్ళకి. ఎందుకంటే వన్ సైడ్ అయిపోయారు వాళ్ళు. ఎలాగా వాళ్ళని ఎవరు మద్దతు చేసేవాళ్ళు లేరు. మా జనాలు మీరు చూసారు తండోపతండాలకు వచ్చి రేపు ఎప్పుడు సంక్షేమ పథకాలు ఇవాళ ఈయన ఇచ్చినవి కాదండి. మన భవిష్యత్తులో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్టీ రామారావు గారు కానీ ₹2 బియ్యం కానీ ఎన్ని కానీ ఎన్టీ రామారావు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ఎన్నో చేశారు ఇండి. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ వీళ్ళు కొత్తగా ఇచ్చింది ఏం లేదు. అభివృద్ధి జరిగిందా? అది జీరోలో ఉన్న సంగతి అందరికీ తెలుసు. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు, నేను ఇచ్చిన హామీలే నన్ను గెలిపిస్తాయి, 175 గెలుస్తానని. దాని మీద ఎక్కడ సార్ హామీలు? ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలా. నవరత్నాలు అన్నాడు, నవరత్నాలు ఎన్ని రత్నాలు ఆయన రిలీజ్ చేశాడు అనేది జనాభాకు తెలుసు. నువ్వు డబ్బులు పంచుతున్నా అంటావు. నువ్వు ఆదాయం సృష్టించి డబ్బులు పంచితే బాగుంటుంది కానీ అప్పులు చేసి పంచడం అంటే నేను పంచుతాను, నా పక్కన ఉన్న వ్యక్తి పంచుతాడు, ఎదురున్న వ్యక్తి పంచుతాడు. ఏముందండి, బటన్ నొక్కడానికి ఆయనే కావాలండి ముఖ్యమంత్రిగా. అంటే ఒక మహిళని తీసుకెళ్ళి ముఖ్యమంత్రిని కూర్చోబెట్టినా బటన్ నొక్కు. మహిళ అయినా సరే, మహిళా ముఖ్యమంత్రి అయినా
జయలలిత గారు బాగా చేశారు తమిళనాడులో. అంతకు కూడా తీసిపోయి 24 గంటలు ఇంట్లోనే కూర్చుంటే ఆ కాంపౌండ్ వాళ్ళు దాటి రాకపోతూ ఉంటుంటే నేను శుభ్రంగా చేశాను, నేను అమోఘంగా చేశానంటే ఎవరు నమ్ముతారు? మద్యపాన నిషేధం చేస్తే నేను ఎలక్షన్కి వెళ్తాను, ఓట్లు అడుగుతాను అన్నారు. మద్యపాన నిషేధం చేశారు, పూర్తిగా ఎక్కువైంది, అందరికీ తెలుసు ఆడవాళ్ళకి.